మున్సిపల్ కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 15 రోజుల భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సంఖ్యలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి బియ్యాల నాగేంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రుల కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రత్యక్ష జోక్యం చేసుకోవాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగ కార్మికులు తమ హక్కుల సాధన కోసం చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె నేటితో 15 రోజుకు చేరుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నప్పటికీ కార్మికులు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. ఈరోజు సమస్యలు పరిష్కరించకపోగా ఈ సమ్మెని పోలీసు నిర్బంధం ద్వారా, అరెస్టుల ద్వారా, రాజకీయ నాయకుల బెదిరింపుల ద్వారా అణచివేయాలని చెప్పేసి చూడడం తగదని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే ఈరోజు ఈ సమ్మె సందర్భంగా 3 దఫాలు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ₹1 కూడా వేతనం పెంచకుండా ఏవైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేసేదానికి సాధ్యం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రుల బృందం, కార్మిక సంఘ నాయకులు చెప్పడం సిగ్గుచేటని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా పోలీసుల ద్వారా, బెదిరింపుల ద్వారా సమ్మెను నీరుగార్చాలని చూడటం ఈ ప్రభుత్వానికి తగదని, ఏవైతే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలా, అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలా, కోవిడ్ కారణంగా తీసుకున్నటువంటి అదనపు సిబ్బందిని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కూడా సంక్షేమ పథకాలు, అట్లాగే ఈపీఎఫ్, పిఎస్ఐ లాంటి భద్రతా సౌకర్యాలు కూడా అమలు చేయాలని, అట్లాగే పెరుగుతున్నటువంటి పట్టణాలకు అనుగుణంగా, జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచి కార్మికులపైన పనిభారాన్ని తగ్గించాలని, అట్లాగే పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మరొక మాట కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు కార్మికులు అడుగుతున్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేస్తే నీ అంత మహానుభావుడు లేడని చెప్పేసి నెత్తిన పెట్టుకొని మేము నిన్ను మరలా కూడా ఎన్నిక చేసేదానికి సాయశక్తిలో కృషి చేస్తాం. అలా కాకుండా కార్మికులు ఎలదొక్కాలా, ఈరోజు భయభ్రాంతులకు గురి చేయాలా, కార్మికుల్ని నయవంచనకు గురి చేయాలని చెప్పి చూస్తే మటుకు రానటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపించేదానికి కూడా కార్మిక వర్గం సంసిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కె నాగేంద్రబాబు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కడప జిల్లా అధ్యక్షులు.